హాయ్ అండి, వెల్కమ్ టు డార్లింగ్ టెక్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్రెడీ మనకి ఏపీలో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేది రిలీజ్ చేసిన విషయం చాలామందికి తెలిసిన విషయం ఇది. కానీ కొంతమంది అసలు ఎలా అప్లై చేయాలి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళ కోసం చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు బీసీఓసీ కార్పొరేషన్ లోన్స్ గురించి కూడా మనం చెప్పడం జరిగింది. సేమ్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుందండి. కానీ కొంతమంది అయితే మాత్రం ఎలా అప్లై చేయాలో ఒక వీడియో చేయండి సార్ అని చెప్పేసి పర్టికులర్గా అడగడం జరిగింది. వాళ్ళ కోసం చెప్పేసి చేయడం జరుగుతుంది. ఓకేనా, మీకు డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ వచ్చేసేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద డైరెక్ట్గా మీరు క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే మీకు వెబ్సైట్కి ఇక్కడ కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మీకు చూడొచ్చు. ఇక్కడ మీకు అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా ఎప్పుడు దాకా అయితే ఇచ్చారో కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి. మనకి 10వ తారీఖు 5వ నెల 2025 తారీఖు దాకా అయితే 25 వరకు అయితే మాత్రం మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, 10వ తారీఖు 5వ నెల 2025 అప్పటి వరకు అయితే మనం ఆన్లైన్లో అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకి కొంచెం కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ మీకు చూడొచ్చు. కొంచెం పైకి స్క్రోల్ చేసేసండి. డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, డాక్యుమెంట్స్ కూడా ఏమేమి కావాలో మీకు స్టెప్ బై స్టెప్ అనేది మీకు అప్లై చేస్తా చెప్తాను మీకు. ఓకేనా, ఇక్కడ మీకు పైన చూసినట్లయితే ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు స్టార్టింగ్ వచ్చేసేసి ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ అనేది అడగడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ చూసినట్లయితే మనకి అన్ని జిల్లాలు అనేది ఇక్కడ మనకి రిలీజ్ చేయడం జరిగింది. అన్ని జిల్లాల వారు అనేది మనం దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. మీ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ మీ మొబైల్ నెంబరు, మీ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. తర్వాత నేము, ఓకేనా, మీ నేమ్ యాజ్ పర్ ఆధార్లో ఎలా ఉందో అలా ఇచ్చేసేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్, లేడీస్ అయితే మీ హస్బెండ్ నేమ్, అదేవిధంగా మీ జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ జెండర్ ఇచ్చేసేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలన్నమాట. తర్వాత ఇక్కడ మీ క్యాస్ట్, ఇక్కడ క్యాస్ట్ మీద చూసినట్లయితే ఇక్కడ మనకి ఇంతకుముందు ఓసీ వరకే ఉండేది. ఇప్పుడు కింద మనకి ఎస్సీ అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ ఎస్సీ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ సబ్ క్యాస్ట్, ఓకేనా, ఎస్సీలో మీరు సబ్ క్యాస్ట్ మీది ఏ క్యాస్ట్ అనేది ఇక్కడ మీరు అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద టిక్ బాక్స్ ఒకటి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీ మొబైల్కి అనేది ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓటీపీ ఇచ్చేసేసి నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా లాగిన్ పేజ్కి అనేది క్లిక్ చేయర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఓకేనా, అలా రాలేదు అనుకుంటే మీకు డైరెక్ట్ హోమ్ పేజ్కి వచ్చేసేసి ఫర్ లాగిన్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. వన్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఆ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. ఇందాక మీరు రిజిస్ట్రేషన్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది అక్కడ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. మీ పాస్వర్డ్ అనేది అక్కడ ఇచ్చేసి క్రియేట్ చేసుకొని డైరెక్ట్ బ్యాక్ పేజ్కి వచ్చేసేయండి. మీకు బ్యాక్ వచ్చేసేసిన తర్వాత ఇక్కడ మీకు చూడొచ్చు. సేమ్ మళ్ళీ ఇక్కడ ఫర్ లాగిన్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇందాక మీరు ఏదైతే ఇచ్చారో మీ మొబైల్ నెంబర్, మీ పాస్వర్డ్ ఇచ్చేసేసి అక్కడ క్యాప్చర్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఓకేనా, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద నెంబర్ ఉంటుంది. మీకు డెమో కూడా ఇక్కడ వేస్తాను చూడొచ్చు. ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా సర్టిఫికేట్లో ఉన్న సర్టిఫికేట్ క్యాస్ట్, అదే సబ్ క్యాస్ట్, మీ నేము మొత్తం రావడం జరుగుతుంది. పక్కన మీ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఓకేనా, మీ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి మీ రేషన్ కార్డు కాపీ అనేది మనం స్కాన్ చేసుకొని విత్ జేపీజీలో కానీ పీడిఎఫ్లో కానీ మనం ఇక్కడ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మీరు మ్యారీడా అన్మ్యారీడా అని అడుగుతుంది. మ్యారీడ్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇవ్వండి. డిజేబిలిటీ ఉందా అని అడుగుతుంది. ఉంటే ఎస్ ఇవ్వండి, లేదంటే నో ఇవ్వండి. తర్వాత స్టడీ డీటెయిల్స్, ఓకే, మీరు చదువుకున్నట్లయితే మీరు ఏం చదువుకున్నారు ఇక్కడ ఇవ్వండి. చదువుకోకపోతే నో ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. ఓకేనా, తర్వాత మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, ఓకేనా, పాస్ అయిన ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత డిస్ట్రిక్ట్ ఇచ్చేసేయండి. తర్వాత మీ సర్టిఫికేట్ జేపీజీలో కానీ పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ వచ్చేసేసి డిస్ట్రిక్ట్ అనేది డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. తర్వాత మన మండలం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మన విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన పిన్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మన డోర్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత అడ్రస్, మీ ఆధార్లో ఉన్న ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇచ్చేసేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ మనకి స్కీమ్ డీటెయిల్స్ స్టార్టింగ్ వచ్చేసేసి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తర్వాత రెండో ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు,
ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఒకటి, తర్వాత ఐఎస్బి సెక్టార్ ఒకటి. ఓకేనా. ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అంటే వెహికల్స్. మనకి ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అనేది సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మనం స్కాన్ చేసి దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అది కాకుండా మీరు ఐఎస్బి సెక్టార్ పెట్టుకున్నట్లయితే మీకు రిమైనింగ్ కేటగిరీస్ వస్తాయి. ఇక్కడ మీకు బ్యూటీ పార్లర్ కానీ, ఫోటోగ్రఫీ అంటే స్టూడియో కానీ ఇలాంటివి అన్నమాట. ఈ రెండిట్లో మీకు దేనికి సంబంధించిన కేటగిరీకి సంబంధించి మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని తర్వాత మీకు పక్కన యూనిట్ కాస్ట్ ఉంది కదా, అంటే దానికి సంబంధించిన యూనిట్ కాస్ట్ మీకు ఎంత అవుతుంది అనేది అమౌంట్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. మనకి 10 lakhs ఎంతైనా పెట్టుకోవచ్చు అండి. ఓకే. నేను వచ్చేసేసి ఐఎస్బి సెక్టార్ పెట్టాను కాబట్టి ఇక్కడ మీకు చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసేసి ఎస్ అనేది నో అనేది క్లిక్ ఇవ్వండి. రెండో ఆప్షన్ వచ్చేసి మీరు ఫస్ట్ టైం ఈ లోన్కి అనేది అప్లై చేస్తున్నట్లయితే ఎస్ ఇవ్వండి. తర్వాత వచ్చేసేసి లాస్ట్ 5 yearsలో ఇలా లోన్ ఎప్పుడైనా తీసుకున్నారని చెప్పేసి అడుగుతుంది. తీసుకుంటే ఎస్ ఇవ్వండి, లేదంటే నో ఇవ్వండి. ఇచ్చేసేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రివ్యూ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద టిక్ బాక్స్ ఉంటుంది. ఆ టిక్ బాక్స్ మీద క్లిక్ ఇచ్చేసేసి అప్లికేషన్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవాలంటే అవకాశం అనేది ఉండదన్నమాట. చాలామంది ఇదే అడుగుతున్నారు. సబ్మిట్ చేయకముందే ఎడిట్ అనేది చేసుకోండి, తర్వాత ఎడిట్ చేసుకోవడానికి ఉండదు. ఓకేనా. తర్వాత సబ్మిట్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ ఎస్ అడుగుతుంది. ఎస్ ఇచ్చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ మీకు ప్రింట్ ఆప్షన్ కనపడుతుంది. ఆ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అప్లికేషన్ అనేది ప్రింట్ అనేది తీసుకోవచ్చు అనమాట. చాలామంది గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయకముందు ఆ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆఫ్టర్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ మనం ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఓకేనా. డీటెయిల్స్ అనేది క్లియర్గా అప్లై చేసే ముందే 1-2 సార్లు చెక్ చేసుకొని అప్లై అనేది చేసుకోండి. ఓకేనా. అదేవిధంగా వన్స్ నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్పేసి కూడా లాస్ట్ వీడియోలో అడిగారు. అప్లై చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ అప్లికేషన్ ఫామ్ ఒకటి, మీరు దానికి ఇచ్చిన మీ ఏదైతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇచ్చారో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఒకటి, మీ ఆధారు, మీ క్యాస్ట్ సర్టిఫికేటు, మీ రేషన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ తీసుకొని మీకు ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుంది కదా మండల లెవెల్లో, ఆ ఎంపీడీఓ ఆఫీస్కి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అప్లికేషన్ అనేది వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీకు ఓకే ఎలిజిబిలిటీ ఉంది అంటే దానికి సంబంధించిన మీరు ఏదైతే బ్యాంకుకి అనేది మీరు ఇస్తారో ఆ బ్యాంకుకి అనేది మీ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వెరిఫై చేసి మీకు లోన్ అనేది అప్రూవల్ అవుతే మీకు అమౌంట్ అనేది అప్రూవల్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. మీకు టోటల్ ఇది మీకు సిబిల్ మీద కూడా ఇంపాక్ట్ అయి ఉంటుంది. మీకు సిబిల్ కూడా బాగుండేటట్టు చూసుకోండి. మీ సిబిల్ కూడా చెక్ చేసి లోన్ అనేది మీకు అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకేనా.